నమస్కారం అండి. ఈరోజు వార్తలు చూస్తే రుణమాఫీకి కార్పొరేషన్, రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము. రుణమాఫీకి కార్పొరేషన్, రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము సీఎం రేవంత్ రెడ్డి. నెక్స్ట్, వైసీపీ విధ్వంసకాండ. ఏపీలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థిపై హత్యాయత్నము. 150 మంది వైసీపీ వర్గీయులు దాడి. గాయపడ్డ పులపర్తి నాని, గన్మ్యాన్కు తీవ్ర గాయాలు. రబ్బరు బుల్లెట్లతో బలగాల గాల్పులు, లాఠీచార్జీ. తాడిపత్రి పల్నాడులో రెండో రోజు వైసీపీ గుండాగిరి. ఏజెంట్లుగా కూర్చొని ధర్మవరంలో దాడి. టీడీపీకి అనుకూల వ్యాఖ్యలు చేసిన రుద్దుణ్ణి శ్రీకాకుళంలో ఇంటికెళ్ళి కొట్టిన స్థానిక వైసీపీ నేత. టీడీపీ మద్దతు ఇచ్చారని కౌలు రైతుపై దాడి. చూడండి, టీడీపీకి మద్దతు ఇచ్చిన వాళ్ళందరి మీద దాడులు చేస్తున్నారు. ఇదేనా అండి పద్ధతి? నెక్స్ట్, ఏపీలో రికార్డు బద్దలైంది. ఏపీలో రికార్డు బద్దలైంది. చూడండి, 81% పైగా పోలింగ్. ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రజల్లో మార్పు వచ్చిన తర్వాత మనం ఏం చేయలేం. వైసీపీ బద్దలు. వైసీపీ సీటు సించేశారు ఈసారి. నెక్స్ట్, పోస్టల్ బ్యాలెట్తో సహా లోక్సభ ఎన్నికల్లో పోలింగు 66.30 తెలంగాణలో. నెక్స్ట్, అసెంబ్లీ జోరు, లోక్సభకి ఏది? శాసనసభ ఎన్నికల్లో పోలిస్తే 8.56% తగ్గిన పోలింగు. నాడు ఉత్సాహంగా ఓటింగు, నేడు ఇంటింటికి ప్రచారం అంతంతే. ఎండల తీవ్రత, విహారయాత్రలు, ఏపీ ఎన్నికల ప్రభావం కూడా. శాసనసభ ఎలక్షన్లో ఉత్సాహంగా ఓటేశారని, ఇప్పుడు లోక్సభ ఎలక్షన్లకు కానీ అంతగా లేదని చెప్తున్నారు. అదిగాక ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లో ఎవడికి చాలా జనాలంతా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవడం కూడా జరిగింది. నెక్స్ట్, త్వరలో ఎస్ఎల్బీసీ సొరంగ తవ్వకము. కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం ఖాయము. రుణమాఫీ చేయకపోతే ఆగస్టు సంక్షోభము. అత్యుత్సాహంతో హామీలు, గ్యారంటీలు అమలు చేయకపోతే ప్రజలే కాదు సొంత పార్టీని తిరగబడతారు. లక్ష్మణ్. రాష్ట్రంలో బీజేపీ 12 సీట్లు పక్కా. ఈటెల రాజేందర్. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయాయి. బీజేపీని గెలిపించడానికి శ్రమించిన రేవంత్. 6-7 చోట్ల కాంగ్రెస్ తరఫున డమ్మీ అభ్యర్థులు. కేసీఆర్ బస్సు యాత్రలో రాజకీయాల్లో మలుపు. దేశంలో 2 కూటములకు మెజార్టీ రాదు. ప్రాంతీయ పార్టీలదే నిర్ణయాత్మక పాత్ర. కేటీఆర్ అంటున్నాడు. నెక్స్ట్, ఇల్లు లేదు, కారు లేదు. మోడీ ఆస్తి 3,02,00,000 అంట. 3.02 కోట్లు. మోడీ ఇల్లు లేదంట, కారు లేదంట. అతనికి, మోడీ గారుకు ఒక గుణం ఉందండి. అతనికి భార్యా పిల్లలు లేరు, వారసులు లేరు, సంపాదించి పెట్టాలనే ఆశ కూడా అతనికి లేదు. అందువల్లనే అతనుకు రాజకీయ నాయకుడు ఎవరికైతే ఆశ లేకుండా ప్రజలకు సేవ చేస్తారో వాళ్ళు ఎప్పటికీ నిలబడతారు. అంతే తప్ప కొడుకుల కోసం, కూతుల కోసం, మనవళ్ళ కోసం, మనవరాళ్ళ కోసం దోసుకొని తినే వాళ్ళకు ఎప్పటికైనా కష్టమే. చూడండి, ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే కేసీఆర్ గారు, అక్కడ చూస్తే జగన్ గారు. చూడండి ఎన్ని కోట్లు సంపాదించుకొని వాళ్ళ జీవితాలు ఎలా అయినాయో. నిన్న నామినేషన్ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెళ్ళారు. ఆ నామినేషన్, నరేంద్ర మోడీ గారి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంకొకటి, రాయబేరిలో నాది కుటుంబ బంధము. పాత ఫోటోలు చూస్తూ రాహుల్ భాగోద్యము. రాహుల్ రాయబేరిలో ఆయన నిన్న
నెక్స్ట్ క్రేజీ రంగంలోకి దిగితే నేటి నుంచి ఢిల్లీ సీఎం ఎన్నికల ప్రచారం. ఈ నెల 25న ఢిల్లీలో పోలింగు. కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారంట. విమానాల్లో కూడా దొంగ ఉన్నాడంట. చూడండి, విమానాల్లో కూడా దొంగ ఉన్నాడంట. 110 రోజుల్లో 200 సార్లు విమానం ప్రయాణం చేసినాడంట ఆయన. 110 రోజుల్లో 200 సార్లు అంటే దొంగతనాల కోసమే విమానం ఎక్కినాడు ఆయన. ఈది కుక్క దాడిలో 5 నెలల చిన్నారి మృతి. ఈది కుక్కలు దాడిలో 5 నెలల చిన్నారి మృతి చంపేసేదంట. చూడండి, కుక్కలు ఇంకా అట్లా పనులు చేస్తున్నాయి. కవిత కస్టడీ 20 వరకు పొడిగింపు. కవిత కస్టడీ 20 వరకు పొడిగించారంట. ఘనంగా శ్రీవారి కళ్యాణం. పెరిగిన ఓటింగ్ శాతం. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ అంట. ఏపీలో లెక్క తేలుతుంది. భారీ పోలింగ్పై టీడీపీలో సంతృప్తి. ప్రభుత్వ వ్యతిరేకత ప్రతిఫలించిందని విశ్లేషణ. సీట్లు మెజార్టీపైనే ప్రధాన చర్చ. అందరిలోనూ ప్రభుత్వ మారాలన్న ఆకాంక్ష. సర్వే సంస్థల ప్రతినిధులు వెల్లడి. వైసీపీ విధ్వంసకాండ. పల్నాడు జిల్లా మాచర్ల అక్కడ చాలా నిన్న అయిందండి. ఏదో తేడా కొడుతుంది. ఒక పూటలో వైసీపీ మాట మారింది. మహిళలు తమకే ఓట్లేశారన్న సజ్జల. తెల్లవారేసరికి టీడీపీపై రిగ్గింగ్ ఆరోపణలు. ఈసీ ఏకపక్షంగా వ్యవహరించిందని విమర్శ. ఇంకోవైపు ఊళ్ళల్లో టీడీపీపై దాడులు. అంటే వైసీపీ వాళ్ళకు అప్పుడే అర్థమైంది పరిస్థితి. పిన్నలకి వీరనారిలా ఎదురు నిలిచింది. అరాచకాలపై ఎదురు తిరిగిన ఎమ్మెల్యే బంధువు మంజుల. కోపంతో రెచ్చిపోయిన వేట కొడవలతో దాడి చేసిన వైసీపీ మూకలు. నుదుటిపై తీవ్ర గాయాలైన బెదరకుండా బూతులోని విధులు. చూడు, ఏమో ఒక లేడీ పిన్నలి వాళ్ళ బంధువు అంట అమ్మాయి మంజుల. కత్తులతో కొట్టినా కూడా పోలింగ్ వదిలిపోలేదంట. ఎంత ధైర్యం చూడు మన ఆడవాళ్ళకి. అదే ధైర్యం అంటే. అట్లే ఉండాలి, తిరగబడాలి, అప్పుడే వాళ్ళకు భయపడతారు. అసెంబ్లీకి ఓటు, లోక్సభకు వేటు. జూబ్లీ హిల్స్, షేక్పేట డివిజన్లలో 3942 హక్కు గల్లంతు. ఓటు హక్కు చాలామందికి తీసేశారండి ఈసారి తెలంగాణలో. అసెంబ్లీకి ఓట్లు వేసిన వాళ్ళ ఓట్లే ఇప్పుడు పార్లమెంటుకి ఓట్లు లేవు. చాలామంది ఓట్లు తీసేశారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కూడా చాలామందికి తీసేశారంట. అందరూ కూడా అదే అంటున్నారు. చాలా ఓట్లన్నీ డిలీట్ చేసేశారు. ఇది ఎందుకు చేశారో ఏమో మరి అర్థం కావట్లేదు. రైలు నిండా ఓటెత్తిన చైతన్యమే. ఏసీ నుంచి నగరవాసులు తిరుగుముఖము. ఏపీ నుంచి నగరవాసులు తిరుగుముఖము. కిటకిటలాడైన రైళ్ళు.
ఏ వైపు నుంచి హైదరాబాద్ వైపు రోడ్లు రద్దీ, మొత్తం ఓట్లకు పోయిన వాళ్ళంతా ట్రైన్లలో వస్తున్నారంట. ఫుల్ రోడ్లు గిట్లు రద్దీ అయిపోయినాయంట తిరుగు ప్రయాణంలో. నెక్స్ట్, ఎలక్షన్లు అయిపోయినాక అభ్యర్థుల ఆట వీడుకు రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు లేదు కాబట్టి. రుణమాఫీకి కార్పొరేషన్ 9 నుంచి 13 సీట్లు పక్కా. ఆత్మవిశ్వాసంతో అధికార కాంగ్రెస్. అసెంబ్లీతో పోలిస్తే మరో 4-5% ఓటింగ్ పెరిగిందని నేతలు అంచనా. ముఖ్య నేతలతో సీఎం రేవంత్. 9 నుంచి 13 సీట్లు వస్తాయంట. లక్ష్మణ్ పొలిటికల్ చిప్ ఖరారైంది. తక్షణము రిపేరు చేయించుకునేదంటే మంచిది. కాంగ్రెస్కు సొంతంగా 64 సీట్లు ఉన్నాయి. 5 ఏళ్ళు మా సర్కారు ఉంటుంది. జగ్గారెడ్డి. ఓటింగ్లో హిందువుల ఐక్యత చాటారు. బండి సంజయ్. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయినాయి. కాంగ్రెస్లో బీఆర్ఎస్ విలీనం ఖాయము. లక్ష్మణ్. ఇదేనండి ఈరోజు పరిస్థితి. కానీ ఓట్లు మటుకు మారుతుందండి. ఆంధ్రప్రదేశ్లో కంపల్సరీ ప్రభుత్వం మారుతుంది. సర్వేల ప్రకారం మన తెలుగుదేశానికి ఇంచుమించు నా అంచనా ప్రకారం 140 నుంచి 150 వరకు వస్తాయండి. బీజేపీ, తెలుగుదేశం, జనసేన 3 కలుసుకొని 140 పైనే ఇంచుమించు 150, 160 వరకు, ఇంచుమించు 140 నుంచి 150 వరకు వస్తాయండి. 140, 150 మధ్యలో కూటమి అధికారంలోకి వస్తుంది. నెక్స్ట్, ఎంపీ సీట్లు 20 వస్తాయండి. నాకు తెలిసి 3 పార్టీలు కలిస్తే 20 సీట్లు ఎంపీ సీట్లు వస్తాయి. 140 నుంచి 150 వరకు అసెంబ్లీ, 20 వరకు ఎంపీ సీట్లు. అది. థ్యాంక్ యూ.